యూరోప్ టాప్ కోర్ట్ ఇచ్చిన ఆదేశాలని పొమ్మన్నాడు యూరోప్ యూనియన్లో ఉన్నటువంటి హంగరీ అధ్యక్షుడని ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈ వ్యవహారానికి సంబంధించి పార్థసారథి పొట్లూరు గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ముసలం పుట్టింది ఇక తన్నుకు చావడమే. ఈసీజే యూరోపియన్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, యూరోప్ యూనియన్లో ఉన్న అన్ని దేశాల ప్రతినిధులు ఈసీజేలో ఉంటారు. హంగరీ దేశం రోజుకి 1 మిలియన్ యూరోల జరిమానా కట్టాలని తీర్పిచ్చింది. అంటే సంవత్సరానికి 360 మిలియన్ యూరోలు జరిమానా కట్టాలి. హంగరీ దేశం చేసిన నేరం ఏంటి? జస్ట్ ముస్లిం శరణార్థులకు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించడమే. యూరోప్ సంస్కృతికి ముస్లింల సంస్కృతికి అస్సలు పొసగదు, యూరోప్ని ఇస్లామీకరణ చేయడానికి మేము ఒప్పుకోము అన్నది హంగరీ వాదన. హంగరీ దేశ నిర్ణయం మీద ఈసీజే మండిపడింది. లగ్జంబర్గ్లో ఉన్నటువంటి ఈసీజే కోర్టు తీర్పిస్తూ యూరోపియన్ యూనియన్ తీసుకున్న నిర్ణయాన్ని అమలు చేయడానికి నిరాకరించిన హంగరీ దేశంకి రోజుకి 1 మిలియన్ యూరోలు జరిమానా కట్టాలని తీర్పు చెప్పింది. రోజుకి అని ఎందుకంటే ప్రస్తుతం హంగరీ దేశ సరిహద్దుల వద్ద వేలాది మంది ముస్లిం శరణార్థులు వేచి ఉన్నారు. వాళ్ళని హంగరీ తమ దేశంలోకి అనుమతి ఇచ్చే వరకు రోజుకు 1 మిలియన్ యూరోలు జరిమానా కట్టాల్సి ఉంటుంది. నేరుగా హంగరీ దేశం మీద ఒత్తిడి తేవడానికి ఈసీజే ప్రయత్నిస్తోందని అర్థం చేసుకోవచ్చు. హంగరీ ఉక్రెయిన్కి ఆర్థిక సైనిక సహాయం చేయడానికి కూడా నిరాకరిస్తూ వస్తుంది. ప్రస్తుతం హంగరీ అధ్యక్షుడు తమాస్ సుల్యోక్ గత ఫిబ్రవరి నెలలో అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించాడు. అంతకుముందు హంగరీ దేశ అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జడ్జిగా పనిచేశారు. అంచేత తమాస్ సులోక్కి శరణార్థులు వాళ్ళ వల్ల వచ్చే సమస్యలు ఏంటో బాగా తెలుసు. కాబట్టి తమ దేశంలోకి ముస్లిం శరణార్థులు రావడానికి నిరాకరిస్తున్నాడు. సో ముసలం పుట్టింది.